ఈ మధ్య చాలా మంది ఏసీకి అలవాటు పడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఎయిర్ కండిషనర్ల కింద గంటల తరబడి ఉంటున్నారు. మరికొందరైతే ఏసీ లేకపోతే ఉండలేని స్థితికి వచ్చేశారు. అందుకే ఆఫీసుల్లో, ఇళ్లల్లో ఏసీ వాడకం సర్వసాధారణమైపోయింది. అయితే ఈ చల్లని గాలి మనకు ఉపశమనం ఇవ్వడమే కాకుండా మన రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? ఇది వింతగా అనిపించినా పలు అధ్యయనాల ప్రకారం ఏసీని అతిగా వాడడం అనేది డయాబెటీస్ రోగులకు ప్రమాద సంకేతంగా మారుతుంది. ఏసీ గాలిలో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు శరీరం చాలా రిలాక్స్డ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల శరీరంలోని జీవక్రియ కార్యకలాపాలు నెమ్మదిస్తాయి. జీవక్రియ మందగించినప్పుడు శరీరం చక్కెరను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఏసీని నిరంతరం వాడడం వల్ల వచ్చే మరో ప్రధాన సమస్య ఫిజికల్లీ ఇనాక్టివ్. వాతావరణం చల్లగా ఉండడం వల్ల మనం తక్కువ కదలడానికి, ఎక్కువసేపు కూర్చోవడానికి మొగ్గు చూపుతాం. ఇది ఇన్సులిన్ సున్నితత్వంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో శరీరం రక్తంలోని గ్లూకోజ్ను శక్తిగా మార్చడానికి కష్టపడుతుంది. సాధారణంగా వేడి వాతావరణంలో మనకు చెమటలు పట్టినప్పుడు శరీరం క్యాలరీలను బర్న్ చేస్తుంది. ఈ ప్రక్రియలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అయితే ఏసీలో కూర్చోవడం వల్ల శరీరం ఈ సహజ ప్రక్రియను కోల్పోతుంది. అంటే చెమట ద్వారా కోల్పోవలసిన కేలరీలు, చక్కెర రక్తంలోనే నిల్వ ఉండిపోతాయి. డయాబెటిక్ రోగి రోజుకు 8 నుండి 10 గంటలు ఏసీలో గడిపితే వారి సహజ చక్కెర నియంత్రణ వ్యవస్థ ఎంత నెమ్మదిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఏసీ వాడకం ప్రమాదకారకంగా మారుతోంది.